కాంగ్రెస్ పాలనలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులు గట్టిగా నిలబడ్డాయని, బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం వాళ్ల హయాంలోనే కూలిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ను మంత్రి సందర్శించారు. కాంగ్రెస్ హయాంలో రైతాంగానికి సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును చేపట్టామని, అప్పటికే 30% పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వానికి పేరు రాకుండా ప్రాజెక్టు రూపురేఖ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని ఆరోపించారు. 1,45,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ప్రయోజనాలు అందలేదని విమర్శించారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ భద్రత, పునరుద్ధరణ అంశాలపై నిపుణులు కమిటీ పరిశీలనలు చేస్తున్నాయని, జూలై మొదటి వారంలో పరీక్షలు పూర్తి చేసి తదుపరి చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు. భారత ప్రభుత్వం యొక్క చేసిన చట్ట ప్రకారం చట్టపరమైన సంస్థ వాళ్ళు సాంకేతికంగా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు సాంకేతిక పరీక్షలు నడుస్తున్నాయి. ఆ పరీక్షల యొక్క పురోగతిపై ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి నేను ఇప్పుడు ఈ బ్యారేజ్ దగ్గర రావడం జరిగింది. ఇండియాలోనే కొన్ని బెస్ట్ నోన్ నేమ్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు మేము దీనికి కమిటీ వేయడం జరిగింది. అదే విధంగా ఒక బెస్ట్ పాసిబుల్ డిజైన్ కన్సల్టెన్సీ ఎవరైతే ఐఐటి బాంబేతో జాయింట్ వెంచర్ ఉన్నారో వాళ్ళని ఈ పునరుద్ధరణ కోసం డిజైన్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి. ఆ యొక్క ఏదైతే టెస్టింగ్ ప్రాసెస్ ఉందో ఈ నెలాఖరు కానీ జూలై మొదటి వారంలో పూర్తవుతుందని చెప్పి ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళకు. అది ఒక ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి నేను మేడిగడ్డ రావడం జరిగింది. భారత ప్రభుత్వం యొక్క చేసిన చట్ట ప్రకారం చట్టపరమైన సంస్థ